బిల్స్ ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏది? ఏమండి ఇక్కడ మూడు పార్టీలకి కూడా తగ్గ ఫైట్ ఉందండి. కానీ ఎక్కువ ప్లస్ పాయింట్ కాంగ్రెస్కి ఉందండి. దానికి ఎక్కువ ప్లస్ పాయింట్ కాంగ్రెస్కి ఉందండి. దాని కారణం ఏంటంటే ఈ జూబిలీస్ చాలా పెద్ద మంచి రిచెస్ట్ నియోజకవర్గము, అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ఎక్కువగా మాకు పనులు కావాలని చెప్పి అనుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వాళ్ళకి ఈజీగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. వేరే క్యాండిడేట్ అయితే కొద్దిగా పెండింగ్లో పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే 90% కాంగ్రెస్కే ఎక్కువ అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే అటు బీఆర్ఎస్ను బీజేపీ ఓట్లు చీలిపోతున్నాయి. రెండు కాంగ్రెస్ ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళకి ఎలాగే ఉన్నాయి, బీజేపీ ఓట్లు చీలుతున్నాయి వాళ్ళిద్దరూ కూడా. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీకి పడట్లేదు కదా. ఇటు కాంగ్రెస్ ఉందంటే కాంగ్రెస్ తన ఓట్లు తాను ఎలాగా దాని ఓటు బ్యాంక్ వాళ్ళకి సేఫ్టీగా ఉంది కదా ఆల్రెడీను. దానికి ఇంకో కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది, అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు చాలామంది సెంట్రల్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్కే వేస్తారు. టీడీపీ సపోర్ట్ చేస్తుందా కాంగ్రెస్? టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. టీడీపీ సపోర్ట్ చేస్తుంది ఆంధ్ర వాళ్ళకి. అంతకుముందు ఆల్రెడీ సపోర్ట్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా లాస్ట్ టైం ఎలక్షన్స్లో, మా కాంగ్రెస్కే వెయ్యండి అని చెప్పి చేశారు కదా. దాని మూలాన్ని కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ మూలాన్ని గెలిచింది కదా కాంగ్రెస్. శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అని ఆ విధంగా శిష్యుడు అని అనుకోవచ్చు, మనవాడు రేవంత్ రెడ్డి అని అనుకోవచ్చు. ఆల్రెడీ ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన ఆయనే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేసీఆర్ కూడా పనిచేసిన వారే కదా. కేసీఆర్ చేశారు, వీరు చేశారు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది. ఎటువంటి ఏంటంటే బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ ఆంధ్రాలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా ఒకవేళ ఈ ఓట్లు ఏమైనా ఇక్కడ ఏమైనా డివైడ్ అవుతాయో అని చెప్పి అనుకున్నాను. అలా డివైడ్ అయినా అది కాంగ్రెస్కే ప్లస్ పాయింట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంది. జూబిలీస్ నియోజకవర్గం బాగుపడాలంటే నవీన్ యాదవ్ రౌడీ షీటరు బ్యాక్గ్రౌండ్, తండ్రి రౌడీ షీటర్ సార్. రాజకీయాలు రౌడీ షీటర్ కాని వాళ్ళు ఎవరున్నారండి? రౌడీ షీటర్ కావడం అంటే ఏంటి? ఆటోమేటిక్గా రౌడీ షీటర్స్ అన్నది జనరల్గా రాజకీయాల్లో అంటారు. మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇక్కడ ఇక అంటారు రౌడీ షీటర్స్. ఇప్పుడు ఆంధ్రాలో జోగి రమేష్ గారు మొన్న ఏమంటారు, నేను అక్కడ ప్రమాణం చేస్తాను, ఇక్కడ ప్రమాణం చేస్తాను, నా తప్పేం లేదన్నాడు. ఈయనేమో కుంభకోణాలన్నీ బయటకు వస్తుంటేనేమో బయట చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈయన ఏదో రౌడీ షీటర్ అని కాదండి, అభివృద్ధి. ఇప్పుడు ఎంతమంది అభివృద్ధి చెందాలండి? మనకు కావాల్సింది ఏంటంటే ఈ నియోజకవర్గంలో అతను ఎవరన్న పాయింట్ కాదు, మనకేంటంటే అభివృద్ధి చెందాలి, ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి. అందుకని చెప్పి అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళకి ఓటు వేసి పార్టీ సపోర్ట్ ఉంటుందని. ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్గా ఉంది కాబట్టి నిధులు వస్తాయి. జనరల్గా ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే నిధులు వస్తాయి. వేరే పార్టీ వాళ్ళు కనుక లెగ్గి ఈ జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే కొద్దిగా పెండింగ్లో పడతాయి. మన క్యాండిడేట్ గెలవలేదు ఇక్కడ, మనకేమి దీని మూలాన ఏమి ప్రయోజనం లేదు అనే ఉద్దేశంతో కొద్దిగా చిన్న చూపు చూస్తారన్నమాట. అలాగే ఇప్పుడు అదే కనుక కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచాడు అనుకోండి, ఇది రేపు పొద్దున మనకి బ్యాంక్, ఇది ఓటు బ్యాంకు, రేపు పొద్దున ఈ సీటు మనం దక్కించుకోవాలి ఫ్యూచర్లో కూడా అని చెప్పి అభివృద్ధి చేస్తారు. అది ప్లస్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అది మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ప్లస్ పాయింట్ అవ్వాలి కదా, అది మళ్ళీ వాళ్ళు గెలుచుకోవాలి కదా. అందుకని చెప్పి ఆంధ్ర వాళ్ళు ఓటు వేస్తే నవీన్ యాదవ్ గెలుస్తాడా? ఆంధ్ర వాళ్ళ మూలాన్ని కూడా ప్లస్ పాయింట్ ఉందండి. ఆంధ్ర వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్కే ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఒకవేళ కనుక వాళ్ళ ఓట్లు అటు బీజేపీకి కనుక వెళ్తే చీలిపోతాయి. అది కూడా ప్లస్ పాయింట్ ఇక్కడ కాంగ్రెస్. కొన్ని టీడీపీకి సపోర్ట్ చేసిన మీడియా అంతా కూడా నవీన్ యాదవ్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, పెద్ద ఛానళ్ళు విమర్శిస్తున్నారు. అంటే మొత్తం పెద్ద ఛానళ్ళు కూడా నవీన్ యాదవ్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. చంద్రబాబు టీడీపీ ఎన్నికలను నడిపిస్తుంది అని అంటున్నారు, నిజమేనా సార్? ఇవన్నీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఏదో ఒక బురద చల్లాలి సార్, ఏదో ఒకటి చల్లాలి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద రాజకీయవేత్త, నేను కాదనలేదు. ఆయన మంచి పరిపాలన దక్షతుడు. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఆయనకి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఇక్కడ ఎలాగైతే డెవలప్ చేస్తున్నారో ఇప్పుడు అలాగే అమరావతిని కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కనుక ఇక్కడ కండక్ట్ చేస్తే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఓట్లు చీలిపోయి అప్పుడు కాంగ్రెస్కి కొద్దిగా దెబ్బ పడేది.
ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చేయలేదో ఆ ఓట్లన్నీ టీడీపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వచ్చి ఇదవుతుంది అన్నమాట. గెలుస్తారంటారు అయితే 100% సునీత ఎట్లుంటది? మాగంటి గోపీనాథ్ సునీత గారు కేవలం మాగంటి గోపీనాథ్ గారి యొక్క భార్య, అంతే, అంతేగాని రాజకీయమైనటువంటి అనుభవం లేదంట. లేదు. ఇటు బీజేపీ క్యాండిడేట్కి ఉంది, ఇటు వీరికి ఉందన్నమాట. వీరు ఏంటంటే అనుభవం అంటే ఏంటంటే నియోజకవర్గం ఆయన మాగంటి గోపీనాథ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, అక్కడి నుంచి గెలిచిన ఆయనే కదా. ఆ తర్వాత ఆయన భవిష్యత్తు గురించి బీఆర్ఎస్లోకి వచ్చేసారనమాట. ఎందుకంటే ఇంకా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు, నా భవిష్యత్తు నేను చేసుకోవాలంటే నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి దాంట్లోంచి గెలిచారు. అయిపోయింది అది, ఇంకా అది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఓడిపోవడం, కాంగ్రెస్ రావడం ఎంత జరిగింది. కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. జూబ్లీస్ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఫండ్స్ రిలీజ్ అవుతాయి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ గోతులు కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఇంకోటి ఏమైనా డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ చెయ్యాలి అంటే తన నియోజకవర్గాన్ని తాను డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలిచే అవకాశం ఉంది కదా కాంగ్రెస్. అటు వాళ్ళకి ప్లస్ పాయింటే, ఈయనకి ప్లస్ పాయింటే కదా. కాబట్టి నవీన్ యాదవ్ డెఫినెట్గా కాంగ్రెస్లో నుంచి ఆయనకే గెలుస్తారు. నేను గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ.